తిరిగి బీసీ న్యూస్ కి స్వాగతం. కోనసీమ తిరుమలగా వదిలుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శనివారం స్వామికి ప్రీతికరమైన సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అమరావతి ఛాంపియన్షిప్ 2026లో భాగంగా ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీల ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే పసుమట ధర్మరాజు క్యాంప్ కార్యాలయం ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. అండర్ 17, అండర్ 23 బాలురు బాలికల విభాగాల్లో వివిధ క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. నియోజకవర్గ స్థాయిలో ఎంపికైన క్రీడాకారులు జిల్లా స్థాయి పోటీలను రాణించి రాష్ట్ర స్థాయికి చేరుకుని ఉంగుటూరు నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. కడప వ్యవసాయ మార్కెట్ కమిటీ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవిరెడ్డి, టీడీపీ జనరల్ కోఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్కెట్ యార్డ్లో ఎదురవుతున్న పలు సమస్యలతో పాటు పారిశుద్ధ్యం మెరుగుపరచడం, మార్కెట్ యార్డ్ నిర్వహణ అంశాలపై ప్రధానంగా చర్చించారు. రైతులకు, వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యార్డ్లో సౌకర్యాలను మరింత పెంచాలని, పారిశుద్ధ్య లోపాలు లేకుండా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. ఈ యొక్క ఫ్రూట్ మార్కెట్ లో శానిటేషన్ వ్యర్థాలను ఎలా తీసేయాల దాని మీద ఒక నిర్ణయానికి రావడం జరిగింది. దాంతోపాటు ఈరోజు నెలకు 50 నుంచి 60 వేల కరెంటు బిల్లు కడుతున్న ఈ మార్కెట్ యార్డ్ ని సోలార్ సిస్టమ్ కిందకి తీసుకొచ్చేందుకు దానికి సంబంధించిన ప్రక్రియ మొదలు పెడుతున్నాము. అలాగనే గత మీటింగ్ లో కూడా చర్చించడం జరిగింది. అన్నా క్యాంటీన్ అనేది మార్కెట్ యార్డ్ లో పెట్టాలా, ఇక్కడికి వచ్చిన పేదోళ్ళు హమాలీలకి 5 రూపాయలతో వాళ్ళ కడుపు నిండా అన్నం పెట్టాలా, పేదోళ్లకు అండగా ప్రభుత్వం ఉంటా ఉంది. కడప నియోజకవర్గంలో మనము అందరము పేదోళ్ళకు అండగా ఉంటూ ముందుకు పోవాలా. దానికి తగు నిర్ణయాలు ఈరోజు మార్కెట్ యార్డ్ కమిటీలో లాస్ట్ టైమే తీసుకోవడం జరిగింది. దానిని అప్రూవల్స్ కోసం పంపించడం జరిగింది. దానికి త్వరితగతిన దానికి సంబంధించిన శాంక్షన్స్ చేయించుకొని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మార్కెట్ యార్డ్ లో అన్నా క్యాంటీన్ పెట్టే విధంగా ముందుకెళ్తాము. అలాగే గత మీటింగ్ లో చర్చించిన విధంగా ఇక్కడికి వచ్చి పని చేసే కూలీలకి టాయిలెట్ సౌకర్యాల గురించి అప్రూవల్ వచ్చింది. దాని పని కూడా తొందరలో మొదలవబోతుంది. అలాగనే గత 4-5 సంవత్సరాలుగా నిర్లక్ష్యం చేసి ఒక మెగా షెడ్ ఒకటి గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఏం చెప్పినా కరోనా పేరు చెప్పి తప్పించుకున్నారు. ఈరోజు మన యొక్క పాలక వర్గము ఇక్కడ మన పార్టీ యొక్క పాలక వర్గము బాధ్యతలు తీసుకున్న వెంటనే ఈ యొక్క మెగా షెడ్ ను పూర్తి చేయడం జరుగుతూ ఉంది. ఒక 4-5 రోజుల్లో 2 షెడ్లు పూర్తి అవబోతున్నాయి. అలాగనే లాస్ట్ టైం ఇక్కడికి ఉన్న వాళ్ళకందరికీ మంచి సురక్షితమైన నీళ్లు ఏ విధంగా ఇవ్వాలనుకుని ఒక నిర్ణయం చేసుకున్నాము లాస్ట్ మీటింగ్ లో. దానికి సంబంధించిన RO కూడా శాంక్షన్స్ రావడం జరిగింది. మనం 500 పంపిస్తే 1000 లీటర్స్ కి శాంక్షన్ అయ్యి ఆ పనులు కూడా దగ్గరలో భూమి పూజ చేసి మొదలు పెట్టడం జరుగుతుంది. కడపలో ఉన్న మార్కెట్ యార్డ్ ని చైర్మన్ గారు, వైస్ చైర్మన్ సుబ్బారెడ్డి గారు ఇద్దరు కలిసి కడపలో వాళ్ళు ఊహించని అంత పెద్ద ఎత్తున దీన్ని డెవలప్ చేసి ఆధునీకరణ చేసి ఇప్పుడు వచ్చిన మార్పులు కానీ ప్రభుత్వం పరంగా మనకి ఇచ్చిన సబ్సిడీలు కానీ అవకాశాలు కానీ సద్వినియోగపరుచుకుంటూ మనము ఒక మంచి ఆలోచన చేస్తూ కడపలో ఉన్న ప్రజలకి ఈ మార్కెట్ యార్డ్ ని డెవలప్ చేసి ఇవ్వడం అనే కర్తవ్యంతో పనిచేస్తా ఉన్నాము. నెక్స్ట్ మీటింగ్ కల్లా ఈ రోజు చర్చించుకునేటువంటి సఫలీకృతం చేసుకొని నెక్స్ట్ మీటింగ్ లో కొత్త అంశాలను చేపట్టే విధంగా ముందుకెళ్తున్నామని సందర్భంగా తెలియజేసుకుంటూ గత 24, 25 నుంచి 26కు పెద్ద ఎత్తున యొక్క ఆదాయం పెంచుకోవడం జరిగింది మన ప్రభుత్వ హయాంలో. అలాగనే 26 నుంచి 27కు అంతకంటే ఎక్కువ ఆదాయం పెంచుకునే విధంగా ముందుకెళ్తా ఉన్నాము. ఖర్చులు తగ్గించుకునే విధంగా ముందుకెళ్తా ఉన్నాము. దీనికి అంతా మొత్తము మార్కెట్ యార్డ్ పాలక మండలిలోని చైర్మన్, వైస్ చైర్మన్ అలాగనే సభ్యుల యొక్క చెందుతుంది. కాబట్టి వాళ్ళందరినీ ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ పాలక మండలి, మార్కెట్ యార్డ్ కడప పాలక మండలి సభ్యులకు అందరికీ, అలాగనే అధికారులకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్తాను. ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ 2026 కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లాకు సంబంధించిన ముసాయిదా ఓటర్ జాబితాను కలెక్టర్
జిల్లా ఎన్నికల అధికారి వెంకటేశ్వర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ముసాయిదా ఓటర్ జాబితా వివరాలు, క్లెయిమ్లు, అభ్యంతరాలు, కొత్త ఓటర్ల నమోదు, మ్యాపింగ్ ప్రక్రియ, అనమాలీల పరిశీలన తదితర అంశాలను ఆయన పాత్రికేయులకు వివరించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు, డిఆర్ఓ నరసింహులు, ఎన్నికల శాఖ అధికారులు పాల్గొన్నారు. భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో మన రాష్ట్రంలో నిర్వహిస్తున్నటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సంబంధించి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముసాయిదా జాబితా పబ్లిష్ చేసే రోజు కాబట్టి ఈరోజు మీడియా మిత్రుల ద్వారా ప్రతి ఒక్క ఓటర్కి కూడా ఈ ముసాయిదా జాబితాని ఈరోజు పబ్లిష్ చేస్తున్నాము అనేది కూడా మీ ద్వారా తెలియపరుస్తున్నాము. మీ అందరికీ తెలిసిందే, ఎస్ఐఆర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్క యాక్టివిటీని, ముఖ్యంగా బిఎల్ఓల తాలూకా డోర్ టు డోర్ క్యాంపెయిన్ కానీ, బిఎల్ఓ బిఎల్ఏ మీటింగ్స్ కానీ, నియోజకవర్గ స్థాయిలో ఈఆర్ఓ జరిగినటువంటి పొలిటికల్ పార్టీ మీటింగ్ కానీ, జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ ఎలక్టరల్ ఆఫీసర్గా నేను నిర్వహించినటువంటి పొలిటికల్ పార్టీ మీటింగ్ కానీ అన్నీ కూడా క్రమం తప్పకుండా అత్యంత ట్రాన్స్పరెంట్గా ఎటువంటి డౌట్ లేకుండా మనము నిర్వహించడం జరిగింది. చాలా పకడ్బందీగా కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించడం జరిగింది. అది చేసిన తర్వాత మనం ఈరోజు ఈ ముసాయిదా జాబితా అనేది సిద్ధం చేసి పబ్లిష్ చేస్తున్నాం. మనం చూసుకున్నట్టయితే తిరుపతి జిల్లాలో ఎస్ఐఆర్ కంటే ముందు మనకి మొత్తం ఓటర్ల సంఖ్య 17,69,429 ఉన్నింది. డోర్ టు డోర్ క్యాంపెయిన్లో భాగంగా మనము గుర్తించినటువంటి ఆబ్సెంట్, షిఫ్ట్, డెత్, డూప్లికేట్ కేసుల్ని అన్నిటినీ మనము సపరేట్ లిస్టుగా చేసి అవి సుమారుగా 2,87,826 వచ్చున్నాయి. ఈ ఆబ్సెంట్, షిఫ్ట్, డెత్ అండ్ డూప్లికేట్ లిస్ట్లో మనకి ఎవరైతే ఎన్యూమరేషన్ ఫామ్స్ తిరిగి ఇవ్వలేకపోయారో వాళ్ళకు సంబంధించినటువంటి నంబర్స్ ఇవి. అదేవిధంగా ఎన్యూమరేషన్ ఫామ్ తిరిగి ఇచ్చిన వాళ్ళు 14,81,603. వీటిలో చూసుకున్నట్టయితే ఎన్యూమరేషన్ ఫామ్స్ తిరిగి ఇచ్చిన వాటిల్లో కూడా ఈ 14,81,603లో మనకి 1,62,230 ఇంకా మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి కాలేదు. పూర్తి కానప్పటికి కూడా వాళ్ళని మనం ముసాయిదా జాబితాలో చేర్చడం జరిగింది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే 3 కేటగిరీలు. ఒకటి, ముసాయిదా జాబితాలో వచ్చిన వాళ్ళలో 2 రకాలు ఉంటారు. మ్యాపింగ్ అయిన వాళ్ళు, మ్యాపింగ్ అవ్వని వాళ్ళు. ముసాయిదా జాబితాలో రాకుండా ఎవరైతే ఎన్యూమరేషన్ ఫామ్లు ఇవ్వని వాళ్ళలో మనము ఇందాక చెప్పినట్టు ఏఎస్డి డూప్లికేట్ లిస్ట్ అంట. సో ముందుగా ఎవరైతే మ్యాపింగ్ కాలేదో ఈ 1,62,000 మంది రేపటి నుంచి ఆగస్టు 28వ తారీఖు వరకు ఈ 4 వారాల టైంలో సంబంధిత బిఎల్ఓ ద్వారా ఏఈఆర్ఓకి కానీ ఈఆర్ఓకి కానీ వాళ్ళకి నోటీస్ వాళ్ళకి అందుతుంది. సో అండ్ సో పర్సన్ మీరు ఇంకా మ్యాపింగ్ చేసుకోలేదు అని చెప్పడం జరుగుతుంది. వాళ్ళు సంబంధిత ఓటర్ తన దగ్గర ఉన్నటువంటి ఏదైతే భారత ఎన్నికల సంఘం నిర్దేశించినటువంటి 11 డాక్యుమెంట్లో ఏదన్నా ఒక డాక్యుమెంట్ తీసుకొని దానికి అటాచ్ చేసి నోటీస్కి రిప్లై ఇచ్చినట్టయితే వాళ్ళందరినీ కూడా తుది జాబితాలో ఏదైతే అక్టోబర్ 3న పబ్లిష్ చేసేటువంటి తుది జాబితాలో వాళ్ళందరూ వస్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. జగన్ పాలనలో పోలవరం ప్రాజెక్టు నిర్వీర్యమైందన్న మంత్రి నిమ్మల. కూటమి హయాంలో పోలవరం ఎడవ కాలువ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని వెల్లడి. తన స్వార్థ రాజకీయాల కోసం చట్టాలను, నిబంధనలను జగన్ తొంగలోకి తొక్కారు. తీవ్రస్థాయి విమర్శలు గుప్పించిన టీడీపీ నేత గొట్టిపాటి రవికుమార్.
భువనేశ్వరిపై వైసీపీ ఎలాంటి వ్యక్తిగత విమర్శలు చేయలేదన్న లక్ష్మీ పార్వతి. రాజకీయ ప్రయోజనాల కోసం ఆమెను ఉపయోగించుకున్నది చంద్రబాబు లోకేష్లని వ్యాఖ్య. గోవింద నామస్మరణతో మార్మోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.